సదుపాయాలతో నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధమయ్యాయి. మొత్తం 12 టవర్లలో 288 ప్లాట్ల నిర్మాణం పూర్తి కాగా ఈ నెలాఖరులోపు వాటిని సాధారణ పరిపాలన శాఖకు సిఆర్టీఏ అప్పగించనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ పర్యవేక్షణలో పనులు వేగంగా పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకి ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి క్వార్టర్స్ కూడా భారీ భవనాలు కూడా ఇప్పటికే నిర్మితమన్నాయి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన నేపథ్యం ఉంది. మరోవైపు వీటిని జిఐడికి కూడా అప్పగిచ్చే విధంగా కూడా మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. మంత్రి నారాయణ పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా చకచక జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించి టవర్స్ దగ్గర మనం ఉన్నాం. ఇప్పటికే టవర్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. వీటిని జిఐడికి అప్పగిస్తే ఆ జిఐడి వాళ్ళు తమ పనులు కూడా నిర్వర్తిస్తారు. అమరావతి ప్రాంతాలకు సంబంధించి, భవనాలకు సంబంధించి పనులన్నీ కూడా పూర్తయిన నేపథ్యం. ప్రస్తుతం ఏదైతే జరుగుతున్నటువంటి ఇంటీరియర్ వర్క్ కూడా పూర్తయింది. మంత్రి నారాయణ దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. గ్రూపు ఏదైతే క్వార్టర్స్ నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో నిర్మిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు టవర్స్లు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్స్ కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యం ఉంది. దాదాపు 12 టవర్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి 288 ప్లాట్లు రాజధాని ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ఈ క్వార్టర్లను ఏదైతే అత్యాధునిక సౌకర్యాలుగా నిర్మించారు. ఇక్కడ లోపల ఏదైతే క్వార్టర్స్ లోపలకు సంబంధించి ఆసుపత్రి కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి సంబంధించి కావచ్చు, స్విమ్మింగ్ పూలు, ఆధునిక భద్రతా వ్యవస్థ, అటువంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏదైతే దీనికి సంబంధించి ఇటీవలే దాదాపు 520 కోట్ల రూపాయలకు సంబంధించి పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా పూర్తయినాయి. అంటే ఇప్పుడు 288 ప్లాట్లకు సంబంధించి దాదాపు 12 టవర్లకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. మంత్రి నారాయణ కూడా ఈ ప్రాంతాన్ని ప్రతి వారానికి ఒకసారి కావచ్చు, 10 రోజులకు ఒకసారి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, పర్యవేక్షించి పనులు ఎంతవరకు జరిగినాయి అనే, నిర్మాణాలు ఎంతవరకు వచ్చినాయి అనే దాని మీద కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఎంతవరకు పనులు అయినాయి అని కూడా చెప్పిన నేపథ్యంలో ఈ 12 టవర్లకు సంబంధించి పూర్తిగా అన్ని పనులు పూర్తయినాయి. దీన్ని జిఐడికి ఈ నెలాఖరులోపు జిఐడికి అప్పగించనున్నారు. జిఐడి వాళ్ళు ఏ ఎమ్మెల్యేకి ఏ ప్లాట్ కేటాయించాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యం. దీనికి సంబంధించి మంత్రులు నిమ్మల రామానాయుడు కావచ్చు, మంత్రి నారాయణ కావచ్చు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పనులన్నీ కూడా ఎంతవరకు అయినాయని పరిశీలించిన తర్వాత ఈ నెలాఖరులోపు జిఐడికి అప్పచెప్పి ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించి కూడా పనులన్నీ పూర్తయిన నేపథ్యంలో ఇక నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావచ్చు, అటు మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి కూడా క్వార్టర్స్ అన్ని సిద్ధమవుతున్న నేపథ్యంలో పరిపాలన ఇక్కడి నుంచే సాగించే విధంగా కూడా అటు లోపల ఇప్పుడు ఎమ్మెల్యేకి సంబంధించి లోపల ఇంటీరియర్ కావచ్చు అన్నీ పూర్తయినాయి. అంటే ఎమ్మెల్యే కోసం వచ్చిన విజిటర్స్ కూర్చునే విధంగా కావచ్చు, ఎమ్మెల్యేలు ఫ్యామిలీ ఉండే విధంగా కావచ్చు, అన్ని రూములు అత్యాధునిక సౌకర్యాలతో కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వార్టర్స్ అప్పచెప్పే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి.